తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ అక్కడ చేరిన తన శిష్యులకు, ఆయనను వింటున్న ప్రజలకు అష్టభాగ్యాలను వివరించు సందర్భంలోనిది ఈ వాక్యం. క్రీస్తు ప్రభు బోధించిన ఈ అష్టభాగ్యాలు విశ్వాసుల జీవితానికి ప్రమాణాలుగా ఉంటున్నవి. సత్కార్యములు అనగా మంచి కార్యములు, 10 మంది బాగుపడే కార్యాలు, ఎవరికి హాని కలిగించని క్రియలు అనగా ప్రతిరోజు ఆరాధనలో పాల్గొనడం, సేవలు చేయడం, నిత్యం ప్రార్థించడం, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించడం, ఉదారంగా ఇవ్వడం, సువార్త ప్రచారం చేయడం, పేదలకు, దీనులకు, బలహీనులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, వారి సంరక్షణను చూడడం, అణగారిన వర్గాల న్యాయం కోసం పోరాడటం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, ఆదరించడం. ఈ సత్కార్యాలు చేయడం అనగా యోహాను శుభవార్త 14:15 వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం, సువార్త విలువలను పాటించి జీవించడం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారం విశ్వాసాన్ని చేతలలో నిరూపించడం. ఈ విధంగా మంచి కార్యాలు చేస్తుంటే ఎవరైతే వీటి ద్వారా లాభాన్ని పొందుతున్నారో వారు జీవితంలో బాగుపడతారు. చీకటి నుండి, మూఢనమ్మకాల నుండి, అపోహల నుండి, అనార్థాల నుండి, చీకు చింతల నుండి బయటపడతారు. పేదరికం నుండి, వెట్టి చాకిరి నుండి, శారీరక మానసిక రుగ్మతల నుండి, పాపం, శాపం, కీడు మరియు మరణ భయం నుండి బయటపడతారు. అప్పుడు ఎవరి నామములో అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నవో, ఎవరి ద్వారానైతే వారు బలపడుతున్నారో వారందరూ తండ్రి దేవుణ్ణి సన్నుతిస్తారు, గౌరవిస్తారు. ఆయనను అనుసరించాలన్న వాంఛ కూడా వారిలో కలుగుతూ ఉంది. కావున విశ్వాసులమైన మనం మన దైనందిన జీవితంలో క్రీస్తు ప్రభుని పోలి మంచిని చేస్తూ, చెడును ద్వేషిస్తూ మన వెలుగును ఇతరుల ముందు ప్రకాశింపచేయుదాం. ప్రార్థించుదాము. మా మంచి కాప్రి అయిన దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము క్రీస్తుని పోలి జీవించాలని, మంచినే ఎల్లప్పుడూ చేయాలని బోధించారు. మీ బోధనల ప్రకారం ఎల్లరూ మేము సన్నతించులాగున మా దైనందిన జీవితంలో సత్కార్యములు చేస్తూ వారి జీవితాలలో వెలుగును నింపే శక్తిని, పవిత్రాత్మ వరాలను మాకు దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.